ఒకప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నాయకులు ఆ బాబాయ్ అబ్బాయి. కానీ ఇప్పుడు మాత్రం సొంత సెగ్మెంట్స్ కే పగైపోయారు. ఇద్దరివి కారణాలు వేర్వేరు. కామన్ పాయింట్ మాత్రం నియోజకవర్గాలకు దూరంగా ఉండడం. అబ్బాయి జనం మీద అలిగితే బాబాయిని మాత్రం ప్రత్యర్థులు రానివ్వడం లేదట. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా కదా? వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు మాజీలు కాకనే సీన్ మొత్తం మారిపోయింది. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి ఒక ఎత్తైతే రాయలసీమలో బాబాయ్ అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్ కాగా, అబ్బాయి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వీరిద్దరి పరిస్థితి చూస్తే లోపల బయట గేమ్ ఆడుతున్నట్టుగా ఉందంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వీరిలో ఒకరు నియోజకవర్గంలోకి రావాలని తహతహలాడుతుంటే మరొకరు బయటే ఉండాలన్నట్టుగా వెళ్లిపోతున్నారు. ముందు బాబాయ్ విషయానికొస్తే తాడిపత్రి ఆధిపత్య పోరు పీక్స్ లో ఉంది. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచాక తాడిపత్రిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని తప్పిదాలు ప్రస్తుతం శాపంగా మారాయని అంటున్నారు. అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుర్చీలోనే కూర్చున్నారు. దీంతో నాడు నానా హంగామా అయింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి చెల్లిపోయింది గాని తర్వాత అదే ఆయనకు శాపంగా మారిందట. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో కోర్టు ఇటు జేసీ అటు పెద్దారెడ్డి ఫ్యామిలీలని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది. కొన్ని రోజులకు ఆ ఆంక్షలు ఎత్తివేశారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్లకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 నెలల నుంచి ఇదే సాగుతుంది. దీంతో ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. ఇక అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడైన 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచాక అప్పటి వరకు ఎవరూ చేయని విధంగా డిఫరెంట్ పాలిటిక్స్ చేశారాయన. ప్రజల మధ్య ఉండటంతో కేతిరెడ్డి తర్వాతే ఎవరైనా అనే మార్కు వేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం ఒకవైపైతే, ఇంకోవైపు ఆయన ప్రజల ఆస్తులపై కన్నేసి కబ్జాలు చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేవలం ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి వచ్చిన సత్యకుమార్ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారట ఆయన. పొద్దున లేవగానే ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మీకేమైనా సమస్యలున్నాయా అంటూ పేరున పలకరిస్తూ ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే ప్రజలు ముక్కుమొహం తెలియని వ్యక్తికి ఓటు వేశారన్నది ఆయన ఆవేదనట. అందుకే ఫేస్బుక్లో లేదా ఏదైనా ఫంక్షన్లలో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ హయాంలో ఎప్పుడూ బిజీగా గడిపిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. జనానికి ఎంత చేసినా చివర్లో వచ్చి 4 అబద్దాలు, కల్లబొల్లి మాటలు చెప్పేవారికే ఓటు వేస్తారన్నది ఆయన లేటెస్ట్ ఫీల్ అట. స్వయానా బాబాయ్ అబ్బాయి అయిన ఈ ఇద్దరు కారణాలు వేరైనా నియోజకవర్గాలకు దూరం కావడంపై చర్చ జరుగుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో.